నేను స్మోకింగ్ చేస్తే నాకు స్ట్రెస్ రిలీజ్ అయ్యి రిలాక్స్గా ఉంటాను అని అనుకుంటారు. ఇది నిజానికి ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కనుక మామూలుగా మీరు చేసే డే టు డే లైఫ్ యాక్టివిటీస్ వల్ల, మీ డే టు డే మీ వర్క్ వల్ల మీకు న్యాచురల్గానే కొంత స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఎవరికైనా సరే, బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, లేకపోతే ఎనీ యాక్టివిటీ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. పనులు కరెక్ట్గా చేయాలి అనేటువంటి దీంట్లో స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ న్యాచురల్గా ఉన్న స్ట్రెస్ ఈ స్మోకర్స్కి ఎలా ఉంటుందంటే, టొబాకో ఎడిక్ట్స్కి ఈ టొబాకో నికోటిన్ కెమికల్ తీసుకోవాలి టైం టు టైం, ప్రతి 2 గంటలకి 3 గంటలకి గంటకి. ఎప్పుడైతే ఆ టైంకి అది తీసుకోలేదో ఎడిషనల్ స్ట్రెస్ క్రియేట్ అయ్యి వెంటనే ఒక 1 hour 2 hours తర్వాత స్మోక్ చేసామనుకోండి, ఆ ఎడిషనల్ స్ట్రెస్ తొలగిపోతుంది. బట్ ఒరిజినల్ స్ట్రెస్ అలాగే ఉంటుంది. ఏదైతే మీ పని ద్వారా జరిగిన స్ట్రెస్ అది అలాగే ఉంటుందో మీరు అలాగే డీల్ చేయాలి. కానీ ఈ స్మోకర్స్ కి ఎడిషనల్ స్ట్రెస్ పోయి ఏదో రిలీఫ్ అయినట్టు భ్రమ కలుగుతుంది. నిజానికి ఎటువంటి స్ట్రెస్ రిలీజ్ అవ్వదు. అది మట్టిగా ఒక స్ట్రెస్ క్రియేట్ చేసి అదే మళ్ళీ తొలగిపోయినట్టు మీరు భ్రమలో పడి మీరు దీని నుంచి ఏదో స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అనుకుంటారు. నిజానికి ఇది ఒక భ్రమ. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. మీరు కనుక స్మోకింగ్ మానేస్తే, మీరు కనుక రెజల్యూషన్ తీసుకుంటే కనుక ఈ పాయింట్స్ అన్ని మీ మైండ్ లో పెట్టుకొని మీరు స్టెప్స్ తీసుకోండి.